కార్తిక కార్తిక అనిత రావే. రావే త్వరగా రా, టైం అయింది. ఏంటి ఎవరు దొరికినట్టు టీ కొట్టువాడికి సైడ్ కొడుతున్నావు? వాడు టీ కొట్టుడు కాదే, మరి నన్ను లైన్ లో పెట్టడానికి టీ కొట్టు పెట్టినా గట్టి కొడు. ఏంటి? నా లవర్ వస్తుంది, తను వినగానే నన్ను ప్రేమించేలా ఒక పాట పెట్టు పార్ట్నర్. ఇటువంటి బతుకు బతకడం కంటే చావడం బెటర్. ఏంట్రా? సారీ, టెక్నికల్ ప్రాబ్లం. నువ్వేం హెల్ప్ చేయదు. ఏంటి మన టీ తాగి వెళ్దామా? టీయా? మీ నాన్నకి తెలిస్తే? ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు కదే, రా. రే ఏంట్రా మన కొట్టుకొస్తున్నారు? అయ్యో పాపం. 2 టీ. పార్ట్నర్ క్యూట్ గా 2 టీ. 2 టీలా? అయ్యో సడన్ గా ఇంత ఆర్డర్ వస్తుంది అనుకోలేదే. ఏంట్రా ప్రాబ్లం? చక్కెర లేదురా. చక్కెర లేదా? టీ పొడి కూడా లేదు. టీ పొడి కూడానా? ఇంకేముందిరా? బాయిలర్ ఒక్కటే ఉంది. బాయిలర్ తాగుతారా ఏంటి? సరే తొందరగా శాస్త్రం మనమే కొట్టేసి ఇదిగో ఇదిగో ఇది. ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదు, చంపేస్తాను. వెళ్ళి తీసుకురా. నెప్పే లేదే. तुझे देखा तो ये जाना सनम, रे प्यार होता है दीवाना सनम. టీ మాస్టర్. టీ మాస్టర్? టీ వేయరా. నేను టీ పై నువ్వేరా మాస్టర్. వీడు నిన్ను పడేయాలని ప్లాన్ వేస్తున్నాడు, తెలుస్తోంది. రే హీరోలా లుక్కులేంట్రా? కలిప హార్లిక్స్ కలుపు, అడిక్ట్ అవ్వాలి. రే ఏంట్రా నీ గోలా? చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గానే కదన్నా? ఇప్పుడు వేసేస్తానన్నా. నీ పని చెప్తానుండరా. టాటా సాల్ట్, నమ్మకమైన సాల్ట్. లవర్స్ ఇష్టపడే కలర్ పసుపు. లవర్స్ ఇష్టపడే చోటు కాఫీ షాప్. కరెక్ట్ గానే ఉంది కదా. దిస్ ఈజ్ నేచర్. దిస్ ఆల్సో నేచర్. స్టాప్. ఏంటి? నీ లవర్ కి నువ్వివ్వు, నా లవర్ కి నేనిస్తాను. ఎలాగో చౌపు. ఎస్క్యూస్ మీ, వైట్ మిల్క్ హార్లిక్స్ మిక్స్డ్. 3 roses టీ, లవ్ మిక్స్డ్. రియాక్షన్ ఏమీ లేదు. ఆన్ ది వే మా. నచ్చిందా? మరి ఓవర్ గా చేస్తున్నాడు కుర్రోడు. అందులో ఉప్పు కలిపి. నా లవ్లో ఉప్పేసా లైట్ గా. ఇందులో తుజే దేకుంటూ వెళ్ళి కడుకోపో. కొట్లో ఎవరయ్యా? నమస్తే సార్. నువ్వా? ఏరా ఆ పిల్లకి సైడ్ కొట్టడానికి టీ కొట్టు పెట్టేశావా? అవును సార్. వెళ్దామా? పికప్ కూడా చేసావా? ఇంకా లేదు సార్, పనే లేదు. పోన్లేరా కదా. చల్లగా ఉండండిరా. చల్లగా ఉండండి సార్. ఒక టీ తాగి వెళ్ళొచ్చుగా. వద్దురా, మీ పెళ్లికి వచ్చి విందు భోజనం తింటాను. కేడే టీ ఎలా ఉందండి? నచ్చిందిలే. టీ మాత్రమేనా? ప్రియా, నువ్వు చేసుకోబోయేవాడిని నువ్వే ఎంచుకోవడానికి నీకు అధికారం ఉంది. కానీ ఈ వయసులో కాదు. ఏమంటే నీకిప్పుడు 18 ఏళ్లే, చదువుకునే వయసు. ఈ వయసులో పెద్దవాళ్ళ మాటలు తప్పుగా అనిపిస్తాయి. మనం ఏం చేస్తున్నామో అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమంటే అది అటు ఇటు కాని వయస్సు, ఇవి తెలియని వయస్సు. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఈ వయసులో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోరమ్మా. సారీ, నేను అతను లవ్ చేస్తున్నాను. టీ
టేస్ట్ గానే ఉంది. ఇంకేం చెప్పను. ఎక్కడ నా మాట మీరిపోతావని భయంగా ఉందమ్మా. నాకు మరెవరి గురించి దిగలేదమ్మా, నీ గురించే. నేను నిన్ను నమ్ముతున్నాను. అవును, దీని ఇలాగే నమ్మండి, ఏదో ఒక రోజు కొంప ముంచుతుంది. చూడు, నా కూతురు మీద ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది. ఏంటక్క, నువ్వెందుకు ఆ టీ కొట్టుకెళ్ళావు? లేదురా, నా కోసం టీ కొట్ట పెట్టుకుని రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు కదా అని లైట్ గా మిస్ అయ్యాను. ఇంకెప్పుడు బాగున్నారా? బాగున్నాను. అక్కడ నీ మీద రాజశేఖర్ గారు ఆయన మనవడు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చేసారా? ఆల్రెడీ నీ మీద 4-5 క్రిమినల్ కేసు ఉండటం వల్ల ఇది 6వ కేసుగా బుక్ చేసి నిన్ను జైల్లో పెట్టాలని ఎస్ఐ పట్టుదలతో ఉన్నాడు. సాయంత్రం 5 లోపల నువ్వు స్టేషన్ లో ఉండాలి, ఎస్ఐ చెప్పమన్నాడు. అయ్యో అయ్యో అయ్యో, గేమ్ ఇన్ఫోటెక్నిక్ ధ్వంసం చేయమంటే ఆర్మ్ ఇన్ఫోటెక్నిక్ చేస్తారా? బుద్ధుందా మీకు? ఇలాగే బాబు, వీళ్ళతో సరిగ్గా ఒక్క పని చేయలేకపోతున్నాను. అందరూ దద్దమ్మలే. నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? అదే కేసు పెట్టాం కదా, ఏదేమైనా పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం. బయటకు వెళ్ళవయ్యా. బాబు, మన మధ్య ఎందుకు ఇదంతా? మనందరం ఒకటే కదా, మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. ఇదిగో ఇన్స్పెక్టర్ ఫోన్. హలో సార్, అదే లేదు సార్, ఏ గొడవ లేదు సార్. ఇదిగో బాబుతోనే మాట్లాడుతాను సార్. ఎఫ్ఐఆర్ ఏం వేయదు సార్, మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. అవును సార్. ఇదిగో సార్, బాబుతో మాట్లాడండి. బాబు, ఇదిగో ఇన్స్పెక్టర్. నేనెందుకు మాట్లాడాలి? మాట్లాడుతాం అని చెప్పు, సాల్వ్ అయిపోతుంది. బాబు ప్లీజ్, ఒక్క మాట మాట్లాడుతాం అని చెప్పు చాలు. సార్, ఏ కమర్ ఇక్కడికి వచ్చారు సార్? అవును సార్, మేము మాట్లాడుతున్నాం. అంతే సార్, అంతే సార్, అయిపోయింది సార్. సార్, మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం సార్. అయ్యాక అక్కడికే వస్తాం సార్. అలాగే సార్. అంతే బాబు, అయిపోయింది. దీనికి కావాలంటే నష్టపరిహారం చేస్తారు. లెక్కేస్తే ఓ లకారం వస్తుంది. రే, డబ్బు ఇవ్వు. ఇదిగో బాబు, దీని నుంచి నీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాబు, నువ్వు తీసుకుంటేనే నేను నమ్ముతాను. తీసుకో బాబు. తాతయ్య, మన మధ్య గొడవలు ఏం వద్దు తాతయ్య, మీరన్నా తీసుకోండి. నేను తీసుకోనంటుంటే మా తాతయ్య తాతయ్య పదనరా. నేను తీసుకోలేదురా, వాడే చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవిని పారేయకూడదు కదా, అందుకే. అయితే ఓకే, అమౌంట్ తీసుకోవడమే. ఏంటా చూపు? నువ్వే కామెడీ చేస్తుంటే ఇంక నేనెందుకురా? రాస్కల్, నా దగ్గరే ₹1,00,000 బాధారు కదరా. నా మారు పేరు ఏళ్నాటి శని మిమ్మల్ని ఎలా పీడిస్తుందో చూడండి. పోనే పార్ట్నర్, ఇదంతా చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? సరిగ్గా 60వ రోజున ఇద్దరు ఆడి కారులో వెళ్తారు. 61వ రోజున మీ ఇద్దరి ఎదుగుదలని ఈ ఊరంతా వింతగా చూస్తుంది. వాడు చెప్పినట్టే జరిగింది కదా. అలాంటి మహానుభావుని మనం కలవాలి కదా పార్ట్నర్. పాత చూసి అమ్మయ్య, ముక్కు పగిలింది. నన్ను కొట్టారు కదా, అదండి ముందు కొడదాం. బాబు, మీరు కొట్టరా? కొట్టారంటే మొహం పగిలిపోద్ది. జీవితంలో పైకి రావడానికి ఏదైనా ఐడియా చెప్పమంటుంటే. జీవితంలో పైకి రావాలంటే ముందు మీరు పెళ్లి చేసుకోండి. ఏంటి? జోసిడిగా చెప్పడం లేదు తమ్ముడు, ఒక అన్నగా చెప్తున్నాను. ఇల్లాలు వచ్చిన వేళ అదృష్టం కలిసి వచ్చిన వేళని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మీరు పెళ్లి చేసుకుని చూడండి, జట్టు స్పీడ్ లో సెటిల్ అయిపోతారు. ఏంట్రా ఇంకా మొదలెట్లేదు అనుకున్నాను. పెళ్లి చేసుకోవాలంటే జీవితంలో సెటిల్ అవ్వాలరా. ఏంటన్నా ఊరికే సెటిల్ ఉంటే ఎక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి? నువ్వు మాత్రం ఏంటి సెటిల్ అయి పెళ్లి చేసుకున్నావా? మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత నీకు టీచర్ ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత ఇలా ఇనిషియేట్ చేసుకుని తిరుగుతున్నావు. నేనెక్కడ చెప్పాను రా, నువ్వు నన్ను చూస్తావేంటి? ఎరా, మీ మావ ఏమన్నాడు తెలుసా? ఎవరు? వాడే నీలకంఠం. మర్చిపోయాను, నువ్వే చెప్పు. నువ్వెందుకు పనికిరావు, వారం పోకివి, పని పాట లేదు, నీలాంటోడికి పెళ్లి ఒకటి తక్కువ. రే రజనీ మురళి, ఇలా కూర్చో చెప్తాను. మీ నాన్న చెప్పే దాంట్లో కూడా కొంచెం అర్థం ఉందనిపిస్తోందిరా. అదేమిటంటే, మనం గౌరవంగా బతకాలి అనుకుంటే మనకి సంపాదన ఉండాలి. ఏమంటావు? నేను ఒక ఐడియా చెప్తాను. నేను కూడా ఈ ఇల్లు అమ్మి పిల్లలందరికీ పంచిచ్చేద్దామని ఎంతో ప్రయత్నిస్తున్నాను, కానీ ఒక్కడు కూడా ముందుకు రావటం లేదు. నువ్వు ఏదో విధంగా ప్రయత్నం చేసి ఇల్లు అమ్మేసేరా. అలా చేసావంటే నీకు రావాల్సిన వాటా, నా వాటా, వీడి వాటా, ఎరా వాటా ఇస్తావు కదా. నా వాటా ఏంటి? వీడి అన్న వాటా కూడా కల్పించేస్తాను. మనందరం కలిపి 4 వాటాలు. ఓకే, ఈ ఇల్లు అమ్మడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రాపర్టీ వాల్యూ మొత్తం 30 కోట్లు. 16 మంది లీగల్ హెయిర్స్ వచ్చి సంతకాలు పెడితే ఒకే చెక్కుగా ఇచ్చేస్తాను. ఇదొక ప్రాబ్లమా సార్? 2 రోజుల్లో అందరి చేత సంతకాలు పెట్టిస్తాను. ఏంటి పార్ట్నర్, డన్నేగా? కమిషన్ కన్ఫర్మే కదా? షూర్, డబుల్ డన్. సరే పెట్టే. ఏమైందిరా?
మీ పిల్లలతో ISD లో మాట్లాడడం వల్ల 1000 రూపాయలు బొక్క. ఏమంటున్నారు? వాళ్ళకి ఇండియాకి రావడం ఇష్టం లేదంట. వాళ్ళు ఎందుకు చదివించావు తాతయ్య? చదివించడమే కాకుండా ఫారెన్ కి ఎందుకు పంపించావు? ఈ ఊళ్ళోనే ఉంటే పిలిచినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడుగా. పైగా మా అత్త ఏమంటుందంటే ఈ ఊరు దుమ్ము కొట్టుకుపోయి ఉందంట. వస్తే ఆవిడకి డస్ట్ అలర్జీ అంట, డస్ట్ అలర్జీ. వీళ్ళందరికీ ఈ ఊళ్ళోనే పెళ్లి చేసి ఉండాల్సింది తాతయ్య. నీ పిల్లలు రారు. ఈ ఇల్లు అమ్మేసి సెటిల్ అవుదాం అనుకున్నాను. అది జరిగేలా లేదు. రే, ఎందుకు దిగులు పడతావు? నేనున్నాను రా, వాళ్ళు ఇక్కడికి వస్తారు.